మాకు పెంచి ఇవ్వాలని చెప్తే ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. ఏదైతే అవార్డు అయిందో 4000 ఎకరాలు పెద్దమూడి మండలం సంబంధించి రాజోలి రిజర్వాయర్కు సంబంధించి దానికి కూడా రైతులకు అవార్డు అయిన భూమికి వెంటనే డబ్బులు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నది. అనురాధ్ గారు ఇది బడ్జెట్ డిస్కషన్ అండి. పెద్దోళ్ళకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం కింద ఇస్తున్నారు సార్. దయచేసి ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్ సార్, రికార్డుల నుంచి ఆ మాట తీసేయండి సార్. ఇంకొకటి ఏంటంటే 49 ఏళ్ళు 1000 రూపాయలు ఇచ్చి అయిపోయింది. ఆ పదం ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే తీసేయండి, అది నాకు అభ్యంతరం లేదు. దయచేసి ఆ పదాన్ని రికార్డులకు తీయండి. జనరల్ టెర్మినాలజీలో చెప్పాను నేను, అది ఒకవేళ తప్పు అనుకుంటే తీసేద్దాం. ఓకే ఓకే, దాన్ని అది రికార్డు నుంచి తొలగించండి. ఓకే అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఇందాకటి నుంచి ప్రతిపక్ష నాయకులు గౌరవ సభ్యులు అందరూ కూడా ఇష్టం మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందులో వ్యాలిడిటీ లేదు, అందులో నిజం లేదు. గణాంకాలన్నీ వాళ్ళు మాట్లాడిన అన్నీ కూడా తప్పుడు తడకలు. అవన్నీ వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తాం అధ్యక్ష. వాళ్ళ సాక్షి పేపర్కి మాట్లాడితే మేము ఇన్నప్పులు చేశాము అన్నప్పులు చేశాము అని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు సార్. అది వైట్ పేపర్ రిలీజ్ చేశారు సార్, శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మీరెవరూ కూడా క్షుణ్ణంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన రోజు ఎవరు కూడా, మీరు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా దాని మీద గట్టిగా స్పందించలేదు. ఇక్కడికి వచ్చి మీకు ఎవరెవరు నోట్స్ రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల పైన అప్పులు జరిగిన మాట వాస్తవం. ₹1 సంపద సృష్టించకుండా ఉండటం అన్నది వాస్తవం. 3 రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని ఏమాత్రం కూడా ఏర్పాటు చెయ్యకుండా నాశనం చేసిన మాట వాస్తవం. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% పూర్తి చేస్తే మీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా ఇద్దరు ఉండి భాష కూడా తప్పి 22లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24 అది ఏమి చేయలేదు. బడ్జెట్ గురించే మాట్లాడతా అంటే అడిగిన దానికి కూడా చెప్పాలి కదా. మీ హయాంలో ప్రతి ఇంటికి 8,24,000 పైన అప్పు భారం పడింది అధ్యక్ష. ఇది కాదని చెప్పండి, డిబేట్కి రండి, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని మీరు అడుగుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం 4.5 నెలలు అయింది అధ్యక్ష. అహర్నిశలు మా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది అధ్యక్ష. అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి రేపు కంక్లూజన్లో అన్ని కూడా సమాధానం చెప్తాము. మీ హయాంలో 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ పెట్టిన బడ్జెట్ ఈ పుస్తకంలో గత ప్రభుత్వం మీరు అది కాదు సార్. ఇంతకుముందు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కోరిన మేరకు మీరు సభ్యుల్ని ఇంటర్వ్యూ అవుతుందని మీరే చెప్పారు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీరు ప్రవేశపెట్టి దయచేసి నాకు అర్థమైంది. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూర్చోండి. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 6 లక్షల కోట్లు అప్పు చేశారని ఉంది. మేడం గారు మాట్లాడేటప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు అనేటటువంటిది పాయింట్. సరే, ఓకే 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 కూర్చోండి.